అమెరికాలో చదువుకోవాలనేటువంటి కలతో చాలామంది విద్యార్థులు అహోరాత్రులు కూడా శ్రమిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ఈక్వల్‌గా వాళ్ళ పిల్లల్ని అమెరికాలో ఉన్నటువంటి మంచి విద్యా సంస్థల్లో, యూనివర్సిటీస్‌లో చేర్పించి తద్వారా వాళ్ళకొక బంగారు భవిష్యత్తును నిర్మించాలనేటువంటి ఆశయంతో కూడా కృషి చేస్తూ ఉంటారు. మరి ఈ నేపథ్యంలో సజావుగా సాగిపోతున్నటువంటి ఈ వ్యవహారంలో ఈ మధ్య కాలంలో మనం చూసాం అమెరికా అంటేనే ఒక ఆందోళన, అమెరికా అంటేనే ఒక రకమైనటువంటి ఫోబియా, అలాగే అమెరికా అంటేనే ఒక రకంగా మనం ఉండలేని ఒక పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్య కాలంలో చూస్తే వీసా డిక్లైన్, స్టూడెంట్ వీసా డిక్లైన్ అనేటువంటిది చాలా ఒక ప్రాబ్లమాటిక్‌గా మారిపోయినటువంటి నేపథ్యంలో వి హావ్ సీన్ 62% హ్యాస్ కమ్ డౌన్ అనేటువంటిది చాలా వరీయింగ్ ఫ్యాక్టర్. అలాగే స్టూడెంట్ వీసా విషయంలో మనం కేవలం వీసాలు మాత్రమే కాకుండా అనేక రకాలైన డిస్క్రిమినేషన్స్ కూడా మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ ట్రంప్ 2.0 హ్యాస్ బికమ్ ఎ కైండ్ ఆఫ్ నైట్‌మేర్ ఫర్ స్టూడెంట్స్ అని మనం అనుకోవాలి. మరి ఈ నేపథ్యంలో నిజంగా అమెరికాలో చదువుకోవటం అనేటువంటిది భారతీయులకు కష్టసాధ్యమేనా అంటే ఓ రకంగా అవునని చెప్పవలసినటువంటి పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతోంది. మరి ఆ పరిస్థితులేంటి? ఎందుకు పరిస్థితులు ఇంత అధ్వానంగా మారిపోతున్నాయనేటువంటి అంశాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమెరికాలో మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో చాలా రకాలైనటువంటి మార్పులు చూస్తూ ఉన్నాం. మార్పు అనేది సహజమే, కానీ ఆ మార్పులు కూడా కేవలం భారతీయులను ఉద్దేశించి అలాగే ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అని చెప్తున్నారు. కానీ ఎక్కువగా అక్కడ ఉన్నటువంటి బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండియన్స్ కావటం, అలాగే భారతీయులతో ఇక పోరాడేటువంటి సత్తా అమెరికన్స్కి లేదనేటువంటి ఒక భావనతోనే అమెరికా ఇన్ని రకాలైనటువంటి కుట్రలు, అలాగే ఇన్ని రకాలుగా ఓపెన్గానే భారతీయుల్ని దూరం పెట్టేటువంటి ఒక ప్రక్రియను ప్రారంభించిందా అంటే అవుననే చెప్పాలి. ట్రంప్ ఒకవైపు భారత్తో స్నేహస్తాన్ని, అలాగే భారత్తో సత్సంబంధాలని కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో అమెరికా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు మాత్రం చాలా విరుద్ధంగా, అలాగే విస్మయాన్ని కలిగించే విధంగా ఉన్నాయి. ఈరోజు మనం చూసినట్టయితే లాస్ట్ అకాడమిక్ ఇయర్లో వచ్చినటువంటి వీసాస్ ఒక్కసారి మనం గమనిస్తే అసలు దే ఆర్ క్వైట్ అలార్మింగ్. చైనాకు ఇచ్చినటువంటి, ఇప్పుడు చైనాలో ముఖ్యంగా ఇప్పుడు భారతదేశం నుంచి అలాగే చైనా నుంచి మ్యాక్సిమం స్టూడెంట్స్ ఆర్ స్టడీయింగ్ ఇన్ యూఎస్. దట్స్ ఎ ప్లెయిన్ ఫ్యాక్ట్. అయితే ఈసారి భారతీయ విద్యార్థులని బాగా డిస్క్రిమినేట్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. ఎందువల్ల అంటే వీసాస్, స్టూడెంట్స్కి ఇచ్చే వీసాస్లో 62% తగ్గిందండి. మరి ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ అండ్ చాలా స్పష్టంగా చెబుతోంది భారతీయ విద్యార్థులపై ఒక వివక్ష అనేటువంటిది అమెరికా ప్రభుత్వం చూపిస్తోంది. అలాగే చైనీయులపై కూడా ఈ వివక్ష ఉంది, కానీ మనకంటే కూడా ఆ పర్సంటేజ్ అనేటువంటిది తగ్గింది. మరి దీన్ని ఎలా చూడాలి? ఎందుకు భారతీయులపై ఇప్పుడు చైనా కంటే కూడా భారతీయులపై ఎక్కువగా గురిని పెట్టింది అమెరికా? అలాగే భారతీయ విద్యార్థులంటే ఎందుకు ఈ విధంగా కఠినమైన ఒక వైఖరిని చూపిస్తోంది అని మనం ఈ మధ్యకాలంలోనే కొన్ని వార్తలు కూడా విన్నాం. అదేంటంటే ఓపీటీ విషయంలో కూడా ఓపీటీకి అప్లై చేసుకోవాలి అంటే స్టూడెంట్స్ ఎక్కడైనా $1,00,000 పెట్టి ఓపీటీని అఫోర్డ్ చేయగలరా? ఒకసారి ఆలోచన చేయండి. ఇట్ ఈస్ రియలీ అలార్మింగ్. అసలు ఒక విద్యార్థి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ చదువుకోవటమే చాలా కష్టం. ఇట్ రియలీ కాస్ట్ ఎ లాట్ ఫర్ హిమ్ అండ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. మరి ఈ నేపథ్యంలో ఓపీటీ విషయంలో కూడా కఠినతరమైన రూల్స్ను ప్రవేశపెట్టింది. అలాగే మనం చూసినట్టయితే డ్యూరేషన్ ఆఫ్ స్టేటస్ అనేటువంటి ఒక పాలసీని కూడా రద్దు చేసింది. ఇంతకుముందు ఒకసారి చేరాడంటే ఆ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు ఆయన అమెరికాలో ఉండొచ్చు, కానీ ఇప్పుడు మ్యాక్సిమం ఒక సీలింగ్ అనేది అప్పర్ సీలింగ్ పెట్టింది. అంటే వితిన్ 4 years ఫ్రమ్ ది డేట్ ఆఫ్ అడ్మిషన్ హీ హ్యాస్ టు కంప్లీట్ ద కోర్స్ అండ్ హీ హ్యాస్ టు కమ్ బ్యాక్ టు హిస్ రెస్పెక్టివ్ కంట్రీ. మరి ఇటువంటి రూల్ వెనుక ఉన్నటువంటి విధానం ఏంటి అని ఒక్కసారి మనం చూస్తే ట్రంప్ ఓపెన్గానే భారతీయ విద్యార్థులు అక్కడ ఉద్యోగం సాధించుకునేటువంటి ప్రయత్నాలకు గండి కొడుతున్నారనేది చాలా స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఎందువల్ల అంటే ఇప్పుడు మామూలుగా అక్కడ స్టెమ్ ఏరియాస్లో చూస్తే సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మ్యాథమెటిక్స్, ఇవి స్టెమ్ ఏరియాస్. వీటిల్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉద్యోగం చేయాలి అంటే ఓపీటీ ఈజ్ కంపల్సరీ. ఇప్పుడు మీరు ఒకవైపు ఇక్కడ అప్పర్ సీలింగ్ పెట్టారు, స్టూడెంట్ వీసాస్ అసలు అబినిషియో ప్రారంభంలోనే మీరు స్టూడెంట్ వీసాస్ తగ్గించారు. ఇప్పుడు చూసినట్టయితే భారతీయ విద్యార్థులు ప్రీవియస్ అకాడమిక్ ఇయర్లో ఇన్ని రకాలైన ఆంక్షలు పెట్టినా కూడా 3.6 lakh స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. ఫాలోడ్ బై చైనా, ఇట్స్ అరౌండ్ 2.4 lakh. అంటే
భారతీయ విద్యార్థులు విద్యను అభ్యసించాలి అని ఒక తపనతో అక్కడ అమెరికాలో ఉన్నటువంటి ప్రధానమైన విశ్వవిద్యాలయాలకు వెళ్తూ ఉంటే ట్రంప్ ప్రభుత్వం ఏమో భారతీయ విద్యార్థులను చూసి భయపడుతోంది. కానీ అమెరికాలో ఉన్నటువంటి అక్కడ అధ్యయన సంస్థలు ఏవైతే ఉన్నాయో, పేరు మోసిన సంస్థలు అవన్నీ కూడా భారతీయ విద్యార్థుల వల్ల, అలాగే భారతదేశం నుంచి వచ్చిన విద్యార్థులు ఓపీటీకి వెళ్ళినటువంటి వాళ్ళ వల్ల, అంటే విద్య అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకునేటువంటి ఆ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏదైతే ఉందో, ఆ జాబ్స్ ఏదైతే ఉన్నాయో వాటి వల్ల అమెరికన్ వర్కర్స్కి ఎటువంటి నష్టం లేదని చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇంత స్పష్టంగా రిపోర్ట్ మీ చేతిలో ఉన్నా కూడా స్టిల్ యు ఆర్ ట్రయింగ్ టు పుట్ ఎనార్మస్ ప్రెషర్ ఆన్ ది ఇండియన్ స్టూడెంట్స్. ఇక్కడ దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు ఇప్పుడు అమెరికా వెళ్ళాలి అంటే ఒకవైపు వీసాస్ తక్కువైపోయినాయి. మరి వీసా తక్కువై ఈ మధ్యకాలంలోనే మనం చూసాం, ఒక వరంగల్ విద్యార్థి కూడా I-20 వచ్చిన తర్వాత కూడా అక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ విషయంలో కూడా ఇంతకుముందు ఎప్పుడూ లేనటువంటి ఒక కఠినమైన ఆంక్షను అక్కడ ప్రవేశపెట్టడం వల్ల అతను అడ్మిషన్ కోల్పోయేటువంటి ప్రమాదంలో పడిపోయాడు. ఎందువల్ల అంటే అక్కడ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది. హీ హ్యాస్ టు బీ దేర్ బై దిస్ టైం. కానీ ఈ జాప్యం వల్ల అతను వెళ్ళలేకపోతున్నాడు. అనేక రకాలైన క్లంచెస్ మనం చూసాం. అసలు వీసా విషయంలో కూడా ఇన్కంప్లీట్గా ఉంటే ఇంతకుముందు దానికి సంబంధించినటువంటి ఎవిడెన్షియల్ మ్యాటర్ను ప్రవేశపెట్టమని మనకు నోటీస్ కానీ అటువంటి నోటిఫికేషన్ కానీ అక్కడ USCIS నుంచి మనకు వచ్చేది. బట్ రైట్ నౌ ఇప్పుడు CISకు ఒక ఎంపవర్మెంట్ ఇచ్చింది అమెరికన్ గవర్నమెంట్, ఫెడరల్ గవర్నమెంట్. అదేంటి అంటే ఇన్కంప్లీట్గా ఉన్నటువంటి వీసా అప్లికేషన్ను డైరెక్ట్గా రిజెక్ట్ చేసేయమని. అంటే ఒకవైపు స్టూడెంట్స్ రాకుండా అడ్డుకుంటారు, ఒకవైపు OPT తీసుకోకుండా అడ్డుకుంటారు, ఒకవైపు H-1B వీసాస్ రాకుండా అడ్డుకుంటారు. అలా వచ్చినా కూడా గ్రీన్ కార్డ్ రాకుండా, పర్మనెంట్ రెసిడెన్సీ లేకుండా మీరు అడ్డుకుంటున్నారు. అంటే ఇన్ డిఫరెంట్ స్టేజెస్ యు ఆర్ ట్రయింగ్ టు బ్లాక్ నాట్ ఓన్లీ ఇండియన్స్. ఇప్పుడు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అని చెప్తున్నా కూడా మేజర్ అండ్ మెజారిటీ ఆఫ్ దెమ్ ఆర్ ఇండియన్స్. కాబట్టి మనం ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈరోజు మాట్లాడుకుంటూ ఉంటే, ఒక ప్రభుత్వం ఒక కమ్యూనిటీపై ఇన్ని రకాలుగా ఆంక్షలు విధిస్తూ దేశంలోకి రాకూడదు, వచ్చినా వెళ్ళిపోవాలి, అలాగే ఆ దేశంలో ఉన్నా కూడా ఇవన్నీ దాటుకొని అక్కడ ఉన్నా కూడా ఓపెన్గానే డిస్క్రిమినేషన్ అనేది మొదలైంది. స్టేట్స్లో కానీ, పార్క్స్లో కానీ, అలాగే యూనివర్సిటీస్లో కానీ, స్కూల్స్లో కానీ, ఈవెన్ పబ్లిక్ స్పేసెస్లో ఎక్కడైనా సరే ఓపెన్గా డిస్క్రిమినేషన్, హేట్ స్పీచ్, అలాగే అబ్యూజ్మెంట్ ఫాలోడ్ బై అటాక్స్ ఆల్సో వీఆర్ సీయింగ్. మరి ఇన్ని రకాలుగా అమెరికాలో జరుగుతున్నాయి. కాబట్టి భారతదేశం నుంచి వెళ్ళే విద్యార్థులు చక్కగా ప్లాన్ చేసుకోవాలి, స్టెమ్ ఏరియాస్పై ఫోకస్ చేయాలి, అలాగే ఎప్పటికప్పుడు రూల్స్ మారుతూ ఉండడంతో చాలా అవేర్నెస్తో ఉండాలి. ఇది వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. నౌ లెట్ us టర్న్ టు ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. ఇప్పుడు అమెరికా చేసే ఆంక్షలు, అమెరికా పెట్టేటువంటి ఒత్తిళ్ళు, అమెరికా చేసేటువంటి ఒక రకంగా ఇండియన్స్పై దాడి అనే మనం చెప్పొచ్చు. ఈ దాడి ఇవన్నీ మనం చూసినప్పుడు మనకేమనిపిస్తుందంటే, మన దేశంలో నాణ్యమైన విద్య లేదా, మన దేశంలో నాణ్యమైనటువంటి విద్యను అందించేటువంటి సంస్థలు లేవా? మనం ఇండియా బోస్ ఆఫ్ ఏ చైన్ ఆఫ్ IITs అండ్ IIMs. అసలు మన IITs అండ్ IIMs ఆర్ ది బెస్ట్. ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ అనేటువంటిది అక్కడ మనకు లభిస్తోంది, నాణ్యమైన విద్య, అలాగే ఇండస్ట్రీ రిలేటెడ్ ట్రైనింగ్ ఏదైతే మనం USలో కానీ, ఆస్ట్రేలియాలో కానీ, కెనడాలో కానీ, UKలో కానీ మనం పొందుతూ ఉన్నామో, యూరోపియన్ కంట్రీస్లో మనం ఇంతకుముందు సాధించే వాళ్ళమో, సేమ్ ప్యాటర్న్ ఈజ్ బీయింగ్ అప్లైడ్ హియర్ ఇన్ ఇండియా. మరి అటువంటి టైమ్స్లో ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఆలోచన చేయాలి. కేవలం అమెరికా అనేటువంటిది ఒక రకంగా ఒక మనం మూసబోసినటువంటి ఒక టెండెన్సీలో కూడా ఉన్నామేమో అని ఒక్కోసారి నాకే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందువల్ల అంటే అమెరికాకు వెళ్ళటం, అమెరికాలో చదువుకోవడం మాత్రమే ఏదో ఒక సాధన చేసినట్టు, సాధించినట్టు మాత్రం కాకుండా అవర్ ఫోకస్ షుడ్ బి ఆన్ ది ఎడ్యుకేషన్, నాలెడ్జ్ గెయినింగ్, లెర్నింగ్ సిస్టమ్స్పై ఉండాలి. అది అమెరికా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఇండియా అయినా, ఎక్కడైనా సరే విద్యార్థి తన ఎఫర్ట్ అనేది పెట్టి కనుక చదివినప్పుడు డెఫినెట్లీ ఎక్సలెన్స్ అనేది వస్తుందండి. భారతదేశంలోనే ఉండే అభివృద్ధి పొందిన మేధావులు లేరా? అలాగే ఇక్కడే చదివి పేరు మోసినటువంటి ఒక పరిశోధనలు కానీ, ఆవిష్కరణలు కానీ చేసినటువంటి వ్యక్తులు లేరా? ఇంతకు ముందంటే కొంచెం టెక్నాలజికల్ ఆ ఈకోసిస్టమ్ మనకు లేకపోవడం వల్ల కొన్ని దేశాలకు మనం వెళ్ళేవాళ్ళం. బట్ ప్రెజెంట్లీ భారత్ ఈజ్ ఎమర్జింగ్, డెవలపింగ్. ఇట్ ఈస్
ఇన్ ది ఫ్రంట్ లైన్. కాబట్టి భారత్లో కూడా అటువంటి టెక్నాలజీ సినేరియోస్ అండ్ ఈకోసిస్టమ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో స్టూడెంట్స్ హ్యావ్ టు రీథింక్. కేవలం ఎవరో చెప్తున్నారు, ఎవరో వెళ్ళారు, ఎవరో ఏదో చేశారు కాబట్టి మనం కూడా అదే చేస్తున్నాం అనేటువంటి ఒక రకమైనటువంటి ఫిక్స్డ్ ఆ మౌల్డెడ్ టెండెన్సీస్తో మనం ఉండకుండా వీ షుడ్ బ్రేక్ ఫ్రీ ఫ్రమ్ దెమ్. అలాగే మనం కూడా ఆలోచన చేయాలి, అసలు మనం చదివేటువంటి చదువు అమెరికాలో తప్ప ఇంకెక్కడా దొరకదా? భారతదేశంలో మనం ఇటువంటి చదువును చదవలేమా? భారతదేశంలో ఇటువంటి విజయాల్ని మనం అందుకోలేమా? ఎందువల్ల అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ కూడా ఎనార్మస్గా ఉన్నాయి. ఇక ఇదంతా గమనిస్తున్నటువంటి అక్కడ లాంగ్ టర్మ్ ఉన్నటువంటి ఎన్ఆర్ఐస్ కూడా కొంత ఆలోచన చేయాలండి. ఇన్నేళ్ళు మీరు దేశం వదిలి ఇక్కడ బాగా మీరు విద్యావంతులై ఇక్కడి నుంచి ఆ దేశానికి వెళ్ళారు, అక్కడ కూడా అనేక రకాలుగా మీరు ఎక్స్పర్టైజ్ సాధించారు, అక్కడ మీరు విజయం సాధించి కొన్నేళ్లుగా ఉన్నారు. నౌ ఇట్ ఈస్ టైమ్ టు థింక్ అబౌట్ ఇండియా. మీరు అక్కడే ఉండటం, మీరు సెటిల్ అయిపోవటం కాకుండా మీ టెక్నాలజీని, మీ ఎక్స్పీరియన్స్ను, మీ ఎక్స్పర్టైజ్ను భారత్కి తీసుకొని రండి. మీరు భారతదేశం నుంచి వెళ్ళే విద్యార్థుల యొక్క ఫ్లైట్ చూస్తున్నారు. వాళ్ళకి అక్కడ వెళ్ళటానికి ఇప్పుడు ఆస్కారం లేకుండా అక్కడ ప్రభుత్వాలు చేస్తున్నాయి. వెళ్ళినా కూడా అక్కడ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది, డిస్క్రిమినేషన్ అనేది, హేట్రెడ్ అనేది చాలా ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో స్టార్ట్ థింకింగ్ అబౌట్ మేకింగ్ ఇండియా ఏ గ్రేట్ కంట్రీ. మీరందరూ కనుక కలిసి పనిచేస్తే, మీరు రావటం ఇష్టం లేకపోతే అట్లీస్ట్ యూ కెన్ సెటప్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు ఫండింగ్ చేయండి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ సిస్టంలో మీరు కావాల్సినటువంటి కొత్త విధానాలను రూపొందించండి. యూ స్టే హియర్ ఫర్ సమ్ టైమ్ అండ్ మేక్ సమ్ టైఅప్స్ విత్ ఇండియన్ గవర్నమెంట్. అలా విద్యను మీరు పెంపొందించవచ్చు. విద్యార్థులకు అక్కడ వెళ్ళలేని వాళ్లకు ఇక్కడనే అద్భుతమైన విద్యను అందుకునేటువంటి అవకాశాలను మీరు కలిగించవచ్చు. అలా మనం కూడా ప్లాన్ చేసుకుంటే మన విద్యార్థులు ఈ డిసప్పాయింట్మెంట్, చాలామంది వీసా రాలేదంటే ఇంకా దట్ ఈస్ ది డెడ్ ఎండ్ ఫర్ దేర్ లైఫ్ అని అనుకుంటున్నారు. దే హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ డార్క్నెస్. అసలు దట్ ఈస్ ప్లెయిన్ ఇగ్నోరెన్స్. ఇప్పుడు ఒక దేశానికి వెళ్ళలేకపోయినంత మాత్రాన మన మొత్తం కెరీర్ అనేది స్పాయిల్ అయిపోయింది, ఇక మనం ఎందుకు పనికి రాకుండా అయిపోతున్నాం. అలాగే మనకు ముందు ఉన్నటువంటి బ్యాచ్ కానీ, మనకు తెలిసినటువంటి వాళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ అక్కడ ఉన్నారు, మనం వెళ్ళలేకపోతున్నాం అనేటువంటి ఒక ఫీలింగ్ అనేది దట్ ఈస్ సైకలాజికలీ వెరీ రాంగ్. మనం ఎక్కడ ఉంటున్నాం అనేది ముఖ్యం కాదండి, మనం ఏం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అనేది ముఖ్యం. మనం ఏ దేశంలో ఉన్నాం, మనం ఏ ప్రాంతంలో ఉంటున్నాం అనేది ముఖ్యం కాదు. మనం మన దేశానికి సంబంధించి ఎటువంటి ఒక ఎదుగుదలను చూడాలనుకుంటున్నాం, మనలో ఎటువంటి తపన ఉంది, ఆ తపనకు కావాల్సినటువంటి హంగుల్ని మనం ఎలా సమకూర్చుకోగలం. సపోజ్ ఇఫ్ వీఆర్ ఇన్ ఇండియా, ఇక్కడే మనం అటువంటి ప్రపంచాన్ని ఇక్కడ ఎందుకు సాధించలేం, సృష్టించలేం. ఇక్కడ కూడా మన భారత్నే రేపొద్దున అమెరికన్ స్టూడెంట్సే ఇండియాకు వచ్చే రకంగా మనం ఎందుకు భారత్ను తయారు చేసుకోకూడదు? ఎందువల్ల అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చిందండి. నేను మాటికి ఇదే విషయం చెప్తున్నాను. అమెరికా వైపే వెళ్ళటం, కేవలం వెళ్ళగలిగిన వాళ్ళు వెళ్తున్నారు, కానీ వెళ్ళలేని వాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేయాలి. వెళ్ళి అక్కడ స్థిరపడిన వాళ్ళు కూడా ఇక్కడి వాళ్ళ గురించి కూడా ఆలోచన చేయాలి. మీరు ఎంత దూరంలో ఉన్నా, మీరు అమెరికన్స్గా మారినా మీ భారత మూలాలైతే ఎక్కడికి వెళ్ళవు. కాబట్టి ఖచ్చితంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యువర్ బౌండెడ్ డ్యూటీ టు థింక్ అబౌట్ భారత్ అండ్ మేక్ ఎ కాంట్రిబ్యూషన్. దాని ద్వారా చక్కటి ఇక్కడ భారతదేశంలో కూడా లెర్నింగ్ హబ్స్ను, టెక్నాలజీ హబ్స్ను, అలాగే డిజిటల్ హబ్స్ను మనం ప్రవేశపెడదాం. మన విద్యార్థులకు నాణ్యమైన విద్య ఇక్కడే అందించే ప్రయత్నం చేద్దాం. అప్పుడు వీళ్ళు వీసాలు తగ్గించుకున్నా, పెంచుకున్నా, వాళ్ళే ఒకరోజు భారతీయ విద్యార్థుల కోసం వెంపర్లాడే టైం వస్తుంది. ఎందువల్ల అంటే ఇప్పుడు ఇట్స్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్, భారతదేశంలో నుంచి వెళ్ళినటువంటి విద్యార్థులు క్రమశిక్షణకు, విద్యకు, సృజనాత్మకకు, అలాగే ముఖ్యంగా ట్రస్ట్ వర్దినెస్కు మారుపేరుగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఎక్సలెన్స్ అక్కడ మారుమోగుతోంది. కాబట్టి అమెరికాలో ఉన్నటువంటి అమెరికా ప్రజలు భయపడుతున్నారు. వీళ్ళు ఉన్నంతకాలం మనం అక్కడ మన అవకాశాలు తగ్గిపోతాయనే భయం ఏర్పడింది వాళ్ళలో. అంటే అది ఒక రకంగా భారతదేశానికి గర్వకారణమే. కానీ ఇప్పుడు ప్రభుత్వాలు, అమెరికా ప్రభుత్వం తీసుకునేటువంటి ఆ వైఖరి, అలాగే వాళ్ళు చేసేటువంటి ప్రతిరోజు మార్చేటువంటి మార్పులు చూస్తుంటే ఖచ్చితంగా మన దేశంలోనే మనం ఉండి ఇక్కడ ఏదైనా సాధించే ప్రయత్నం చేయాలనేటువంటిది మాటికి అనిపిస్తోంది. కాబట్టి లెట్ us all think about that and make a good decision. Thank you.